హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిఎస్ఏ స్టార్ట్ చేస్తాం. యాక్చువల్గా ఒక కోడ్ అనేటిది రన్ అవ్వడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, ఆ కోడ్ అనేటిది ఎంత ఎఫిషియెంట్గా రన్ అవుతుంది అనేటిది ఇంపార్టెంట్. ఇక్కడ ఎఫిషియన్సీ అంటే ఏంటిది అంటే టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటాం. అంటే ఒక అల్గోరిథం ఆర్ కోడ్ అనేటిది ఎంత టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఎంత స్పేస్ తీసుకుంటుంది, ఎంత మెమొరీ తీసుకుంటుంది ఒక కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావడానికి, దీనిని ఎఫిషియన్సీ అంటాం. సో రియల్ టైం ఎగ్జాంపుల్ ఒకటి చూస్తే, ఒక కార్ ఉంది అండ్ ఒక ఆటో ఉంది, రెండు ఒక రేస్లో జాయిన్ అయినాయి అండ్ ఆబ్వియస్గా మనకు తెలిసిందే కారే విన్ అవుతుంది. ఎందుకంటే దీని స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది హైగా ఉంటుంది ఆటోతో కంపేర్ చేస్తే. షార్ట్ కట్స్ ఏంటివో చూద్దాం. ఒకవేళ కోడ్లో ఎలాంటి లూప్స్ లేవు అనుకోండి, అప్పుడు టైం అనేది కాన్స్టాంట్ ఉంటుంది. ఈవెన్ వన్ సింగిల్ లూప్ ఉన్నా కానీ టైం అనేది బిగ్ ఓ ఆఫ్ ఎన్ అవుతుంది. ఇన్ కేస్ నెస్టెడ్ లూప్ అంటే లూప్ ఇన్సైడ్ లూప్, ఒక లూప్లో ఇంకో లూప్ ఉంది అనుకోండి, అప్పుడు టైం కాంప్లెక్సిటీ అనేది ఎన్ స్క్వేర్ అవుతుంది. అదే వన్ లూప్ ఇన్సైడ్ వన్ లూప్ అంటే ఇక్కడ ట్రిపుల్ లూప్స్ ఉంది అనుకోండి, మనకి ఎన్ క్యూబ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లూప్ అనేది బేస్డ్ అపాన్ డివిజన్, అంటే డివైడెడ్ బై సమ్ నెంబర్ ఉంది అనుకోండి, అప్పుడు లాగ్ ఎన్ అవుతుంది. ఎనీ రికర్షన్ వాల్యూస్, దట్ మీన్స్ ప్రజెంట్ వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూస్ పైన డిపెండ్ అయి ఉంటే 2 to the power of n అవుతుంది టైం కాంప్లెక్సిటీ. అండ్ లైక్ సార్టింగ్ అల్గారిథమ్స్ లైక్ మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్కి ఏమవుతుంది అంటే n log n. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.